మకర రాశి వారికి 21 డిసెంబర్ 2024 నుండి 31 డిసెంబర్ 24 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తదుపరి నూతన సంవత్సరం 2025లో ప్రవేశిస్తాము. అప్పుడు దాన్ని మనం చెప్పుకుందాము. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి ఎపిసోడు, ఆంగ్ల సంవత్సరానికి వరకు చేత ఇప్పుడు మకర రాశి వారికి జన్మంలోనూ ద్వితీయమైనటువంటి కుంభంలోనూ 2 రాసుల్లో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఈ 2 రాసుల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు శుక్ర భగవానుడు మకర రాశి వారికి అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే అంటే ఆరోగ్య విషయంలోనూ, ధన విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ, వాక్కు విషయంలోనూ అంతా కూడా ఈ 10 రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంటుంది. లలిత కళల్లో మీకు ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే అందులో రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, మీకు మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మరింత అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే లలిత కళల్లో ఉన్నటువంటి వారికి ప్రవేశమో ప్రావీణ్యం ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ మీడియా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అనుకూలమైన కాలంగా శుక్ర భగవాన్ యొక్క సంచారం గోచరిస్తోంది. ఇకపోతే ద్వితీయంలో కుంభంలో శని యొక్క భగవానుడి యొక్క సంచారం జరుగుతోంది. ఈ ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఈ కుటుంబ విషయంలో అంటే కొంచెం ధనం, ఆయన శుక్రుడు ఇందాక మనం 3 రోజులు చెప్పుకున్నాం కదా, కొంచెం ధనాన్ని రావడానికి అవకాశం అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ధనానికి రావడానికి కొంచెం ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం ధనానికి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండనివ్వరు ఆయన. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మాటలో కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంచెం మనకి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ శని భగవానుడు ద్వితీయ స్థానం వలన చలనం వల్ల. ఇకపోతే తృతీయంలో రాహు యొక్క సంచారం మాత్రం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అక్కడ ఇటు ఇరుగు పొరుగు వారు, వ్యాపార స్థలంలోనూ, మన ఇంట్లోనూ మనస వాచ కరుణ అన్ని విధాలుగా మన సహకాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. అలాగే మీరు మంచివారి యొక్క స్నేహం, మంచివారితోటి మరియు సత్సంగం జరపడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ రాహు సంచారం వల్ల తృతీయంలో ఉండటం వల్ల జరుగుతుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నట్టుగా మనం భావించుకోవాలి. చతుర్థ స్థానంలో గురువు సంచారం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ తల్లి గారి యొక్క ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం ఆవిడకి ఆల్రెడీ కొంచెం పెద్ద వయసు అయ్యి ఉంటే, అలాగే పిల్లల విద్య విషయంలో కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి. అలా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి కొంచెం అనుకూలమైన కాలంగా ఉండదు. అలాగే కొంచెం వాహనాలు అవి నడిపేటటువంటి వారికి, డ్రైవింగ్ చేసేటటువంటి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించదగ్గ విషయము. ఇకపోతే సప్తమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా మనం షష్టమంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన కూడా 6వ స్థానంలో మంచి సుఫలితాలు ఇస్తాడు. మంచి ఆరోగ్యాలు బాగుంటాయి. మీరు చేసేటటువంటి రుణం కోసం, డబ్బుల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఎక్కడో దగ్గర చేతికి మీ అవసరానికి తగినంత ధనము మీ చేతికి అందుతూ ఉంటుంది. అలాగే మీరు దేనికోసం అయితే ఆ ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాటిలో కూడా తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి షష్టమ స్థానంలో సంచారం చేసేటటువంటి కుజుని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం మాత్రం అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ మీకు అన్నీ కూడా ఉన్న వాటిని కూడా అనుభవించలేని స్థితి. ఇక్కడ గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటి వాటిని కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం కనిపిస్తూ ఉంది ఈ భాగ్యస్థానంలో కేతు సంచారం వల్ల. ఆ విధమైన ఫలితాలన్నీ మనకి కనిపిస్తాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో బుధుని యొక్క సంచారం ఉంది. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అసలు వ్యాపారంలో మంచి లాభాలు, ఊహించిన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో వారందరూ సహాయ సహకారాలు బాగుంటాయి. ధనార్జన బాగుంటుంది. ఏ పని మొదలుపెట్టినప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని వల్ల మీకు ఈ మకర రాశి వారికి ఫలితిస్తున్నాయి. ఇకపోతే వ్యయస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో రవి యొక్క సంచారం వల్ల
కొంచెం ధనానికే కాదు ఆరోగ్యానికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే కొంచెం మనకి నేత్రాలకు సంబంధించినటువంటి ఈ ఏమైనా వ్యాధులు ఉన్నట్టయితే వాటికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే శిరోవ్యాధులు ఉంటాయి, కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ కూడా రవి వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కలిగే అవకాశం మనకి గోచరిస్తూ ఉంది. కాబట్టి గ్రహాలు, నవగ్రహాల్లో ఎక్కువ గ్రహాలు కొంచెం ప్రతికూలతలే కనిపిస్తూ ఉన్నాయి, కొన్ని అనుకూలత కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా నవగ్రహాలు ఎక్కువగా ఎప్పుడు కూడా గోచారంలో ఎక్కువ గ్రహాలు ప్రతికూలతలే ఉంటాయి, ఒక్కోసారి సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచేత గోచార రీత్యా అనేది పెద్ద పరిగణలో తీసుకోవాలి, కొంతవరకు తీసుకోండి. ఇది కేవలం ఇది మీ జాతకంగా, అంటే ఈ మకర రాశి వారి ఇది నాది అని మాత్రం భావించవద్దు. మీ వ్యక్తిగత జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు జప హోమాదులు ఏమైనా పెట్టుకోవాల్సి ఉన్నట్టయితే పెట్టుకోవచ్చు. తద్వారా ఆ యొక్క దోషాన్ని పరిగణని తీవ్రతను తగ్గించుకుని జీవితాన్ని మంచి హాయిగా నడిపించుకోవచ్చు. కాబట్టి ఇదంతా గమనించుకోండి. అలా చేసుకున్నట్టయితే రోజు మాత్రం ఖచ్చితంగా ఒక 2 నిమిషాలు వెచ్చించి ఆ నవగ్రహాలకి పూజ చేసుకున్నట్టయితే మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతాయి. ఇందులో సందేహమే లేదు. కాబట్టి శోకం యథావిధంగా ఆచరించండి.